ఒక్కరితో స్టార్ట్ అయిన నా ట్యూషన్ ప్రయాణం 20 మంది పిల్లల వరకు వచ్చింది. చాలా తక్కువ టైంలో నా దగ్గరికి ట్యూషన్ పిల్లలైతే ఎక్కువ మంది జాయిన్ అయిపోయారనమాట. మా ఇంట్లో అసలు ఇంకా ప్లేస్ కూడా సరిపోయేది కాదు. ఉన్న 2 రూమ్‌లో కూడా ఫుల్ అయిపోయేవి. అందరిలాగా పిల్లలతో హోంవర్క్ చేయించామా, ఇంటికి పంపించామా అన్నట్టుగా కాకుండా వాళ్ళు రాసిన హోంవర్క్‌ని ఆ రోజు మొత్తం చదివించి, వాళ్ళతో మళ్ళీ స్లిప్ టెస్ట్ రాయించిన తర్వాత ఆ స్లిప్ టెస్ట్ రాసిన బుక్‌ని పేరెంట్స్‌కి చూపించి, వాళ్ళకొచ్చిన మార్క్స్‌ని చూసి వాళ్ళతో సైన్ పెట్టించుకొని రమ్మని చెప్పేదాన్ని. ఇలా ప్రతిరోజు కూడా పిల్లలతో నేను క్లాస్లో చెప్పిన సబ్జెక్టులన్నీ కూడా స్లిప్ టెస్ట్ రాయించేదానమాట. అట్లా స్లిప్ టెస్ట్ రాయించడం వల్ల ఇంకా పిల్లలు ఏం చదువుతున్నారు, స్కూల్లో ఏం చెప్తున్నారు అని పేరెంట్స్కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. ఇంకా అట్లా చాలా మంది పిల్లలు అయితే పేరెంట్స్ నా దగ్గరికి పంపడానికి ఇష్టపడ్డారు. 20 మంది పిల్లలు వచ్చేవాళ్ళన్న మాటే కానీ ఫీజు మాత్రం చాలా తక్కువ వచ్చేది. కొందరైతే 50-100 కూడా ఇస్తుండే ఫీజు. ఇంకా కాదని లేక నేనైతే వాళ్ళని జాయిన్ చేసేసుకునేదాన్ని. కాలేజ్ ఫీజు ఖర్చులన్నీ పోగా రూపాయి దాచిపెట్టుకొని ఒక గోల్డ్ రింగ్ అయితే కొనుక్కున్నాను అనమాట. అప్పుడు నేను ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఆ గోల్డ్ రింగ్ లేదు, కానీ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ఈలోపు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.